కరణేన గృహ్యతే స్వయం తదంతః కరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. బాలరాజు గారు దేవుడు, జీవుడు, పరమాత్మ ఈ మూడు వేర్వేరు కాదు. దేవుడు పరమాత్మ రెండు ఒకటే. ప్రకృతి, దేవుడు జీవుడు ప్రకృతి, ఆత్మ పరమాత్మ ప్రకృతి, ఇలా చెప్పాలి. ప్రకృతి కనబడే రూపం, కదులుతున్నటువంటిది నేను అనేటువంటి ఆత్మస్వరూపం, మరియు ఈ వ్యవస్థ చేస్తున్నటువంటిది పరమాత్మ. ఈ రూపకంగా పుష్పమ్మ గారు భగవంతుడు జీవాత్మలను తయారు చేయలేదు, ఆ రహస్యాన్ని మన పిండ సృష్టి లోపల తండ్రి ద్వారా చూపిస్తున్నాడు. తండ్రి శరీరం నుండి జీవాత్మ వెలువడి వస్తున్నదే కానీ జీవాత్మను తయారు చేయలేదు అనేటువంటి దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. ఈ దేహమును మాత్రమే పుట్టించగలుగుతున్నాడు, దేహము పుట్టుటకు మాత్రమే తండ్రి కారణమవుతున్నాడు. అనాది అన్నదానికి అనంతకాలం నుండి నిరంతరంగా ఒక ప్రవాహంలో వస్తున్నట్టుగా, దారింట వచ్చేవారు ఎక్కడి నుండి వస్తున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి పోతున్నారో తెలియదు, కానీ దారి మీద నడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. అదే విధంగా చచ్చేవాళ్ళు చస్తూనే ఉన్నారు, పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు పుడుతున్నారో తెలియదు, వీళ్ళు ఎందుకు చస్తున్నారో తెలియదు. ఈ రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ రకంగానైతే సృష్టికి కారణం పరమాత్మను, ఈ యొక్క స్త్రీ పురుష జన్మలకు కారణము తండ్రి. అర్థమవుతుందా అమ్మగారు? నమస్తే. అందు గురించి మీ జీవాత్మలు భగవంతుడు పుట్టించడు, తన శరీరం నుంచే అభివ్యక్తపరుస్తున్నాడు. ఈ రహస్యాన్ని ఋగ్వేదాది భాషలు దయానంద సరస్వతి చెప్పాడు. స్వశరీరాత్ స్వజాతిం ప్రదత్త, తన శరీరం నుండి ప్రజాతి అంటే ఈ జీవాత్మల యొక్క జాతిని ఆవిర్భవింపజేశాడు. అదే రహస్యాన్ని తూచా తప్పకుండా తండ్రి శరీరం నుండి జీవాత్మలు వ్యక్తమవుతుండడం చూపిస్తున్నాడు. అందు గురించి జీవాత్మలను అక్కడ పరమాత్మ తయారు చేయలేదు, ఇక్కడ తండ్రి తయారు చేయట్లేదు. బ్రహ్మాండంలో స్వర్గము నుంచి 84 లక్షల జీవరాశుల్లోకి రావడానికి భగవంతుడు కారణం. ఈ స్త్రీ పురుష నపుంసక ఈ దేహంలోకి రావడానికి తండ్రి కారణం. వారి ద్వారా వస్తున్నారు అంతవరకే గాని వారే వీరిని తయారు చేయటం లేదు. అర్థమవుతుందా? కానీ తయారు చేస్తున్నారని ఎక్కడ అనలేదు ఆచార్య. తయారు చేస్తుంది అంటే ఇది వినేవారికి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు జీవుడు ప్రకృతి అని చెప్తున్నప్పుడు అక్కడ సందేహమే రాకుండా ఎలా చెప్పాలి అంటే, కనపడుతున్నటువంటి రూపం ఏదైనా సరే, చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ యొక్క పృథివ్యాధి గోళములు, నవగ్రహాలు, మరియు ఈ 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క దేహములు, ఈ కనబడే రూపమంతా ప్రకృతి యొక్క వికృతితోటి అవుతుంది. ఇక మూలం కేవలం చేతనములు రెండే, జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి. మరి పరమాత్మ జీవాత్మను పుట్టిస్తున్నాడే గాని తాను తయారు చేయటం లేదు అనేటువంటిది స్పష్టంగా రావాలి. ఆ రహస్యాన్నే పిండ సృష్టిలో తండ్రి శరీరం నుండి జీవాత్మను వెలబడ చేస్తున్నాడే కానీ
తాను తయారు చేసి పుట్టించట్లేదు అనేటువంటిది అభిప్రాయం స్పష్టమైతే బాగుంటుంది. ఇప్పుడు ఆచార్య ఇవి ఇంతకు ముందే తయారు చేసి పెట్టిండా లేకపోతే తయారు చేయడం లేదంటుర్రా మీరు? అమ్మగారు నాన్నని అడగని చెప్తాడు. నాన్న సంతానాన్ని కంటున్నప్పుడు అతను ముందే తయారు చేసి పెట్టుకున్నాడా ఇవన్నీ, లేదంటే ఇప్పుడు తయారు చేసి పుట్టిస్తున్నాడా? అదేది కాదు. ఒక కారణం మాత్రమే అంతవరకే. ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్నప్పుడు వెళ్ళు వెళ్ళు అని ప్రోత్సహించేవారు, వెళ్ళేవారిని ఏ రకమైతే ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మలోకి రావడానికి తండ్రి కారణం. స్వర్గం నుంచి ఈ భవబంధములోకి రావడానికి భగవంతుడు కారణం. కారణాన్ని చూపించడం, వీరి ద్వారా వీరు వచ్చారు. అర్థమవుతుంది అమ్మగారు? రాజమణి అమ్మగారు పట్టుకుంటున్నారా? అంతే. కూడా ఆత్మకు పరమాత్మ కారణం ఆత్మలను పరమాత్ముడు అమ్మగారు అలా చెప్పవద్దు. పరమాత్ముడు కారణం జీవాత్మలకు కాదు, ఈ యొక్క దేహములకు, ఈ యొక్క సృష్టికి మూల కారణం, ముఖ్య కారణం పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఏ రకంగానూ అంతకంటే ముఖ్యమైనటువంటి వాడు జీవాత్మను ఉద్ధరించడానికి భగవంతుడు ఈ సృష్టి వ్యవస్థను చేశాడు. అదే ఈ జీవాత్మ పరమాత్మ ద్వారా అభివ్యక్తం అవుతున్నాడు. ఈ యొక్క స్త్రీ పురుషుల్లో ఈ దేహములు అనేటువంటివి తండ్రి ద్వారా, విత్తనము ద్వారా చెట్టు మొలకెత్తి పెరిగి పెద్దదై పుష్పించి ఫలిస్తుంది. ఇది సంతానం. ఇది దీనికి కారణం తండ్రి. ఇదంతా అద్దంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటున్నట్టుగా భగవంతుడు తాను సృష్టి వ్యవస్థ ఏ రకమైతే చేస్తున్నాడో అదే రహస్యాన్ని ఇక్కడ పిండ సృష్టిలో చూపిస్తున్నాడు. అర్థమవుతుందా లేదా అమ్మగారు? అర్థమవుతుందా ఆచార్య? ఇక్కడ చెట్టు కనబడుతుంది కానీ విత్తనం కారణం కాబట్టి కనబడట్లేదు. విత్తనము నాటేటువంటి వ్యవసాయదారుని చేతిలో ఉంది కదా, అతను నాటుతున్నాడు కదా, అది పరమాత్మ. నాటేటువంటిది పరమాత్మ. ఇక్కడ మన జన్మలలోనైతే తండ్రి నాటుతున్నాడు కదా. అంతవరకే. అంటే కర్మఫలంతో పరమాత్మ జీవాత్మలో ఏ శరీరంలో ఉంచన్నా ఆ శరీరం ఉంచడం ఆచార్య. అంతే. వారికి యథాయోగ్యంగా. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేవారు, నడుచుకుంటూ వచ్చేవారు కొంతమంది, కాళ్ళు లేక దేక్కుంటూ వచ్చేవారు కొంతమంది, సైకిల్ మీద వచ్చేవారు, ఆటోలో వచ్చేవారు, బస్సులో వచ్చేవారు, విమానంలో, పడవలో, రాకెట్లలో. అంటే ఎవరి సామర్థ్యానుసారంగా వారు వెళ్తున్నారు కదా. అవునా? ఏ జీవాత్మ కర్మ ఆ జీవాత్మకి. అంతే. ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే బృహదారణ్యకోపనిషత్తు 7వ ప్రకరణంలో ఉన్నాము. ఇప్పుడు మనం నిన్న రికార్డు కాలేదు కాబట్టి ఒకసారి సూచాయప్రాయంగా తెలుసుకుందాం. యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృది శ్రితాః. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 7వ సంపుటం. యదా ఎప్పుడైతే సర్వే ప్రముచ్యంతే అందరూ ముక్తిని పొందుతూ ఉంటుంటారో, దేంతో ముక్తి పొందుతుంటారు అని అంటే కామా, ఏవేవైతే కోరికల నుండి ఇప్పుడు ఈ కోరికల నుండి ముక్తి కావడం ఏంటంటే, ఇద్దరు తోటి కోడళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పని పాట లేకుండా ఉండేసరికి చిన్నామెనేమో కొద్దిగా తొందరపాటుతోటి వాళ్ళ తోటి కోడలు అంటుంది అనమాట, పెద్ద ఆమెను. అక్క మనం కొట్లాడుకుందాం అని అంటే, ఏమని కొట్లాడదాం, ఎట్లా కొట్లాడదాం అని అంటే, ఈ వస్తువును నాది అని నేనంటాను, నాది అని నువ్వను, దీంతో మనం కొట్లాడుకుందాం అని చెప్పేసి చిన్నామె పెద్ద ఆమెకు సలహా ఇస్తుంటది. అయితే సరే అంటాడు. చిన్నామె ఏమంటదంటే, ఇది నా వస్తువు నీ దగ్గర పెట్టుకున్నాం ఏంటి, ఇది నాది
తీసుకుంటానంటే పెద్ద ఆమె ఏమన్నదంటే నీదైతే నువ్వు తీసుకో అంటది. అప్పుడు చిన్న ఆమె ఏమంటదంటే ఇట్లయితే కొట్లాట ఎట్లా అవుతుంది, నాది అని నేను ఎట్లయితే గట్టిగా అంటున్నాను నాది అని చెప్పేసి నువ్వు కూడా గట్టిగా అనాలి అని అంటే సరే అంట. మరి అను అని అంటే చిన్న ఆమె ఏమంటది ఈ వస్తువు నాది నేను ఇవ్వను నీకు అని అంటే పెద్ద ఆమె ఏమంటుంది నీదైతే నువ్వే తీసుకో అని అంటుంది. అంటే దీని వల్ల ఏమై అర్థమవుతుంది అని అంటే ఎవరైతే అజ్ఞానయుక్తంగా ఉంటుంటారో వారికి అవిద్యాగ్రస్తమైనటువంటి మాటలే వస్తుంటాయి. ఎవరైతే జ్ఞానవంతులై ఉంటుంటారో వారికి ఒదిగించడం, మెదుగుతూ ఒదిగించడం, ఒదిగిపోవడం అటువంటిదే. సాధ్యమైనంత వరకు సమస్యలకు దారి తీయకుండా వారి వ్యవహారం ఉంటుంటది. అందు గురించి ఇక్కడ కోరికలు ఉన్నవారికి దుఃఖం వస్తుంది, కోరికలు లేని వారికి దుఃఖం లేదు. ఇది ఈ దృష్టాంతం యొక్క సారాంశం. చిన్నామె ఏమంటున్నది కొట్లాడుకోవాలనేటువంటిది, ఏదో రకంగా గొడవ పడాలి, ఏదో రకంగా అశాంతిని కోరుకుంటున్నటువంటిది చిన్న ఆవిడ. పెద్ద ఆవిడ ఏమంటున్నది అని అంటే నీదని నువ్వు ఏదైతే తాపత్రయపడుతున్నావో ఉబలాట పడుతున్నావో నీది నువ్వు తీసుకో సరిపోతుంది కదా, ఇక గొడవే ఉండదు కదా అనేటువంటిది పెద్ద ఆవిడ. అందుకే ఇక్కడ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే యదా సర్వే ప్రముచ్యంతే, ఎప్పుడైతే ఎవరైతే ప్రకృష్టంగా ముచ్యంతే బంధనముక్తులు అవుతుంటారో, ఆ ముక్తి అనేటువంటిది దేనితోటి అంటే కామ కోరికలు, ఆశ కోరికలతోటి ఎవరైతే ముక్తమవుతుంటారో, అంటే కోరికలు నెరవేరడం వేరు, కోరికలు లేకపోవడం వేరు. కోరికలే లేనప్పుడు ఈ యొక్క కోరుకునేటువంటి స్థితి ఉండదు, దాని గురించి తాపత్రయపడేటువంటి స్థితి ఉండదు. ఎప్పుడైతే అజ్ఞానయుక్తంగా ఉండడం జరుగుతుందో అప్పుడే కోరికలు, నాకు ఇది కావాలి అది కావాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను ఇట్లా అట్లా అనేటువంటి ప్రత్యేకతలను చాటుకునేటువంటి వాళ్ళంతా కోరికలతో బంధనంలో చిక్కుకుంటున్నారు. ఓం ఆచార్యజీ, ఇప్పుడు ఇక్కడ సంసారంలో కూడా పెద్దోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు, పిల్లలు నాకు అది కావాలి, నాది ఇది, నేను పంచుకుంటా, నా భూమి అంటే తీసుకో అన్నప్పుడు వాళ్ళ కొట్లాటలు లేకుంటాయి, లేదు నాదే అన్నప్పుడు కొట్లాటలు వస్తాయి సంసారంలో కూడా. అదే అదే అంతే. ఆధ్యాత్మికంలో ఇంత చిన్నగా ఉంది, ఇక్కడికి వెళ్ళే బంధము మోక్షము అనేటువంటిది చూపిస్తున్నాడు. అందుకే తల్లిదండ్రులను ఎదిగిన మనస్తత్వంతో పిల్లలను అవికసిత బుద్ధి చపలత్వంతోటి వీరికి వారు సర్ది చెప్తున్నట్టుగా, పిల్లలకు తల్లిదండ్రులు సర్ది చెప్తున్నట్టుగా తమ ఫిర్యాదులను అన్నింటినీ తల్లిదండ్రుల దగ్గరికి పరిష్కారం కోసం పిల్లలు తీసుకుపోతున్నట్లుగా దేవుడు ఈ నాటకం ద్వారా చూపిస్తున్నాడు. ఏ అస్య హృది శ్రితాః, ఎవరెవరి యొక్క హృదయంలో ఇటువంటి భావజాలం ఉంటుంటుందో అటువంటి వారికి కోరికలు ఉంటేనేమో దుఃఖమే దుఃఖం, కావాలి అది కావాలి ఇలాగా అలాగా అని చెప్పేసి. ఎవరికైతే కోరికలు లేవో వారు తృప్తిగా ఉంటుంటారు. అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుత ఇది. ఇంకా ఎప్పుడైతే ఈ చనిపోయేవారు ఉంటారో, చనిపోయేవారు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, అని పోతున్నారు అని అంటున్నారు, చనిపోతున్నారు అంటున్నారు, ఎక్కడికి పోతున్నారు? దానికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే ఎప్పటి వరకైతే ఆశలు ఉంటాయో అప్పటి వరకు అని చనిపోవడమే జరుగుతుంది. ఎప్పుడైతే ఆశలను కోరికలను జయించడం జరుగుతుందో అప్పుడు అమృతా భవంతి. అమృతం అంటే నవిద్యతే మృత స్థితి యస్య, ఎవరికైతే చనిపోయేటువంటి స్థితి ఉండదో అటువంటి చనిపోయేటువంటి స్థితిని అధిగమించడం. అదే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ప్రతిదీ చిన్నపిల్లలకు ప్రతిదీ నాకు కావాలి, నాకు ప్రత్యేకత, నాకు భోజనం కావాలి, ఇది కావాలి అనేటువంటి స్థితిని పిల్లల్లో చూపిస్తున్నాడు. అవును సరే, నీకు అది కాదు, నీకు అది సరైంది కాదు, నువ్వు అలా కాదు, అలా అయితే నీవు ఇబ్బంది పడతావు అని సర్ది చెప్పేటువంటి స్థితి తల్లిదండ్రులది.
ఆచార్యజీ ఇప్పుడు ఓం ఆచార్యజీ ఇప్పుడు సర్వసంగ పరిత్యాగి అన్ని బంధాలు తెలిసిన వాడు సన్యాసి. సన్యాసికి కూడా చావు వస్తుంది కదా, మరి అన్ని విడిచిపెట్టినందుకు వచ్చినప్పుడు ఇంకెట్లా సావు రావాలి? రావద్దు కదా. ఇగో ఇదే ఈ భ్రాంతిలోనే ఉండకూడదు. ఇది భ్రాంతి ఏ రకంగా అంటే జన్మించినప్పుడు అది మరణించడం కదా సాధ్యం. అమ్మ ఉండండి, తొందరపడదు. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగాలో మనం తెలుసుకున్నటువంటిది ఏంటి అంటే, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళడం దేనికి, తిరిగి రావడం దేనికి? వెళ్ళడం అసంతృప్తితో వెళ్ళడం, తృప్తిపడి ఇంటికి రావడం. ఇది దేవుడు చూపిస్తున్నాడు ప్రతి దాంట్లో. భోజనంలోనైనా, నిద్రలోనైనా, ఏదైనా పని మీదనైనా, లేదంటే ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి పోయి చికిత్స చేసుకుని తృప్తిగా రావడం. ఇక అసంతృప్తికరంగా మలమూత్ర వేగాలతోటి అసంతృప్తిగా వెళ్ళి అక్కడ విసర్జన చేసి తృప్తిగా రావడం. అంటే అసంతృప్తియే దుఃఖానికి మూలం. ఈ అసంతృప్తి ఉన్నంత వరకు మృత్యువు తప్పదు. ఇక వారు సన్యాస వస్త్రాలలో ఉన్నారా, సన్యాస దీక్షలో ఉన్నారా, యోగి ఋషులై ఉన్నారా, ఆచార్యులై ఉన్నారా, పామరులై ఉన్నారా, పండితులై ఉన్నారా, అది ఏది చూడదు. నీలో అశాంతి ఉన్నది అంటే నీకు మృత్యువు తప్పదు. ఇక్కడ సఫలమైన కర్మ, అసఫలమైన కర్మ. సఫలమైన ఏంటి అంటే మనం బయటకు వెళ్ళిన పని చేసుకొని రావడం. ఒకటేమో పని కాకుండా వచ్చేటువంటి స్థితి, ఇంకోటి పనిని తృప్తిగా వస్తున్నటువంటి స్థితి. దీంట్లో రెండు చూడండి. ఇప్పుడు మనం ఈ జన్మలలోకి వచ్చాము అని అంటే, ఈ జన్మ పట్ల, ఈ శరీరం పట్ల, ఈ దీక్ష పట్ల, ఈ వస్త్రాల పట్ల, ఈ ఆశ్రమం పట్ల, ఈ సంపత్తి పట్ల, ఈ భార్యాభర్తల పట్ల, ఈ పిల్లల పట్ల ఇంకా మనకు ఆసక్తి ఉన్నది అని అంటే, ఆ ఆసక్తి తీరే వరకు మనం చస్తూనే ఉండాలి, మరో జన్మ ఎత్తుతూనే ఉండాలి. మనకు పని కానప్పుడు, ఇప్పుడు అక్కడ బడిలో చూపిస్తున్నారు కదా, వారు పాస్ అయ్యే వరకు మళ్ళీ అదే తరగతిలో, పాస్ అయితేనే ముందుకు పోవడం, పాస్ కాకపోతే ఫెయిల్ అయ్యే అదే తరగతిలో ఉండడం. ఇది చూపిస్తున్నాడు కదా భగవంతుడు. అందుకని ఎవరికైతే ఏదైనా పని నేర్చుకుంటారో ఆ పనిలో వారు నిష్ణాతులు అయ్యే వరకు, దక్షులు అయ్యే వరకు, నైపుణ్యం పొందే వరకు ఆ పనిని నేర్చుకుంటూనే ఉండాలి. అదే వారికి ఆ పని వచ్చింది అనుకోండి, ఆ పని వదిలిపెట్టి ఇంకొక పని. అర్థమవుతుంది కదా శ్యామలయ్య గారు? ఇది చనిపోయినటువంటి స్థితి, దేహం పట్ల ఆసక్తి, సంపత్తి పట్ల ఆసక్తి, పిల్లల పట్ల ఈ యొక్క ప్రేమ ఆప్యాయతల పట్ల, దేని పట్ల అయితే ఆసక్తి ఉందో అది తీరే వరకు మృత్యువు వస్తూనే ఉంటుంటది. వారు సన్యాసి పుడుతూనే ఉంటది, చనిపోతూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ పుడుతుంది. ఈ యొక్క జీవన ముక్తి, అమ్మగారు రాజమణమ్మ గారు, చనిపోయేటువంటి స్థితి వేరు, ముక్తి పొందేటువంటి స్థితి వేరు. చనిపోయేటువంటి స్థితి ఆసక్తి, కోరికలు, భవబంధాలు, ఇవన్నీ నేను నాది అనేటువంటి ప్రత్యేకతలో, నేను, నా వాళ్ళు, నా సంపత్తి, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా రూపలావణ్యము, నా సౌందర్యము, నా యవ్వనము, ఈ నా అనేటువంటి నాది అనేటువంటి ఈ ప్రత్యేకతలో ఉన్నంత వరకు చావాల్సిందే. ఎప్పుడైతే ఎదిగిన వ్యక్తిత్వంతో, వికసితమైన బుద్ధితోటి అన్నింటినీ వదిలేసి ఇది ఏంటి, జీవితంలో సారం ఏంటి, అలా పుట్టాలి, యొక్క మూత్ర స్థానంలో వచ్చి పుట్టించడం, ఈ ఈర్ష్యాద్వేషాలు, రోగాలు, కామక్రోధాలతోటి పెంచడం, ఈ రకంగా కొట్టుకోవడం, చావడం, తిట్టుకోవడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం, ఇదంతా ఏంటిది? చివరికి సారాంశం ఏంటిది? కామమైనా, చెలరేగిన కామమైనా శాంతించాల్సిందే. విద్వేషాలతో కొట్లాడుకున్నా అవి విద్వేషాలు శాంతించాల్సిందే. ఆకలి చెలరేగినా కూడా ఆ ఆకలి శాంతించాల్సిందే. ఏదైతే కోపం వచ్చినా కూడా ఆ కోపం కూడా శాంతించాల్సిందే. అశాంతి నుంచి శాంతం వైపు మనకు తీసుకెళ్తున్నాడు భగవంతుడు. ఈ శాంతముగా ఉంటేనే మనం ఏ ఇబ్బంది లేకుండా, రోగం వచ్చినా సరే ఆ రోగ ఉధృతి నుంచి మళ్ళీ రోగం నయమయ్యేటువంటి స్థితి, శాంతమయ్యే స్థితికి, ఈ ఏదైనా అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు భగవంతుడు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ సంతృప్తిలోనే
వ్యక్తిత్వం ఉన్నది, మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని చెప్పేసి విశాల దృష్టికోణం ఎవరైతే ఉంచుకుంటారో వారికి భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, ఈ ఇల్లు, వాకిలి, పేరు, ప్రతిష్టలు, ఈ సంపత్తి, వీటి దేని పట్ల ఆసక్తికరంగా లేకుండా నిమిత్తభూతంగా సమయానికి భోజనం దొరికినా దొరకకపోయినా, ఎవరైనా వారిని ఆదరించినా ఆదరించకపోయినా, ఎక్కడికైనా వారిని పిలిచినా పిలవకపోయినా, అన్నిట్లలో సమదృష్టితోటి ఎవరైతే ఉంటారో వారు జీవన్ముక్తిని పొందడం. ఆ జీవన్ముక్తిని పొందేటువంటి స్థితి పుట్టలోంచి పాము బయటకు వస్తున్నట్టుగా పుట్టకే తెలియనటువంటి స్థితి. దేహములోంచి దేహి బయటకు వస్తున్నప్పుడు దేహముకే తెలియనటువంటి స్థితి. చిన్న పిల్లలుగా అల్లరి చేసేటువంటి ఇంద్రియాలను ముందుగా వశపరుచుకొని, నియంత్రించుకొని, ఇంద్రియాలు అవసరం లేని జీవితము జీవించినప్పుడే ఈ దేహంలోంచి దేహి బయటకు రావడం, ఇది జీవన్ముక్తి స్థితి. ఎప్పుడైతే నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా రుచి, ఇది అందంగా ఉంది, ఇది రుచికరంగా ఉంది, ఇది రుచికరంగా లేదు, ఇది దుర్వాసన, ఇది సువాసన అనేటువంటి ఈ పసిగట్టేటువంటి ప్రత్యేకతలో ఉన్నప్పుడు మృత్యువు రావాల్సిందే. ఎప్పుడైతే ఏదైనా ఒకటి మురుగులోంచి ఈ దుర్వాసన వస్తుంది, పువ్వులోంచి పరిమళం వస్తుంది, ఏదైనా వాసన తత్వమే కదా, ఏదైనా నా దగ్గరికి వస్తుంది కదా, నన్నే నువ్వు ఈ పరిణామాలను పసిగట్టే ఈ అజ్ఞానంలో ఉంటావా, ఈ పరిణామాలకు అతీతంగా ఉంటావా, సాక్షిభూతంగా ఉంటావా అని భగవంతుడు అన్ని పరిస్థితులను నా దగ్గరికి తీసుకొస్తున్నాడు, నన్ను ఎదిగిస్తున్నాడు. నువ్వు నెగ్గుకొస్తావా, ఓడిపోతావా అని భగవంతుడు నాకు జీవాత్మకు పరీక్ష పెడుతున్నాడు. కాబట్టి నెగ్గినప్పుడేమో జీవన్ముక్తికి, ఓడినప్పుడేమో మృత్యువుకు, ఈ రకంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. మన జీవితాన్ని, మనల్ని సఫలం, మన తండ్రి మనల్ని ప్రయోజకులుగా చేయడానికి ఎంత తాపత్రయపడుతుంటాడో, గురువు తన శిష్యులను ప్రయోజకులను చేసి వ్యక్తిత్వ వికాసంతో వారి కాళ్ళ మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ సమాజాన్ని, ఈ శిష్యుల ద్వారా సమాజాన్ని ఏ రకంగా అయితే తీర్చిదిద్దడానికి చూస్తూ ఉంటుంటాడు, భగవంతుడు కూడా అంతే. అర్థమవుతుందా? ఆచార్య ప్రత్యేకతలు ఉన్నప్పుడు ఇవన్నీ దూరంగా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు దూరంగా ఉండకపోతే రామరెడ్డి గారు, దూరంగా ఉండకపోతే నువ్వు ఎంతవరకు తింటావు? తినడం చాలు, ఆపు అని చెప్పేసి పనులుడగొట్టడం, దవడలు నమలడానికి ఈ సామర్థ్యం లేక వేలాడబడ చేయడం, చొల్లుగార చేయడం, ఇక నీ భార్య, భర్త, పిల్లలు అని చెప్పేసి ఎంత మేరకు వ్యామోహంలో ఉంటావు అని చెప్పేసి వృద్ధాప్యంలో అసమర్థతను ప్రకటింపజేసి వాళ్ళను యవ్వనంగా దుందుడుకుతనంతో దూరంగా పెట్టి చెప్తే వినకుండా చేసి నువ్వు ఎప్పటికైనా ఒదగాల్సిన వాడివే, నీ స్థితిలో నువ్వు ఒదుగు, ఎదిగిన కొద్దీ ఒదగమని ఈ సారాంశం ద్వారా ఒదిగిస్తున్నాడు భగవంతుడు. అర్థమవుతుందా అమ్మగారు? అవునాచార్య, అర్థమైంది. అందుకని మృత స్థితి నుంచి అమృత స్థితికి, దుఃఖ స్థితి నుంచి సుఖస్థితికి, ఆ రకంగా అత్ర బ్రహ్మ సమష్ణుతే. బ్రహ్మ అంటే జ్ఞానవంతుడు సమస్థితిలో ఉంటాడు. అందుకే ప్రతి సమస్యకు ఎదుటి వారికి ఎక్కువ తెలివైన వారు అని చెప్పేసి వారి దగ్గరికి, ఇదిగో నా పరిస్థితి, నేనేం చేయాలి, ఇదిగో నా పరిస్థితి ఎలా 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 అని చెప్పేసి తన రహస్యాన్నంతా ఇతరులకు చెప్పుకు తిరిగేవారు మహా అజ్ఞానులు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యుయోధ్యస్మజ్జుహురాణమేను, నీ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను ఎప్పుడు వరకు నువ్వు బాగున్నావు, ఎప్పుడు నీ జీవితంలోకి సమస్య వచ్చింది, ఆ సమస్య నీకు తనకు తానే వచ్చిందా, నీవేమైనా చేస్తే వచ్చిందా, లేదంటే నువ్వు ఏ వ్యక్తినైతే అనుసరిస్తున్నప్పుడు, ఏ వ్యక్తితో పాటు ఉన్నప్పుడు, ఏ వ్యక్తి అయితే నిన్ను ఈ రకంగా చిక్కుల్లో పడేశాడా, ఏ వ్యక్తి అయినా వచ్చి నీకు ఈ సమస్యను తెచ్చిపెట్టాడా, నువ్వు వెనుకకు తిరిగి ఆలోచించు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు నీ దగ్గరే సమాధానం ఉన్నది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆలోచించకనే సమస్యలు ఆచార్య. అదే
పిల్లలకు ఆలోచించేటువంటి సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు తొందరపడుతుంటారు. ఏదైనా వాళ్ళు బెదిరిస్తుంటారు. మా అమ్మకి చెప్తా, మా నాన్న వస్తున్నా, మా నాన్నకి చెప్తా అని బెదిరించడం. అంటే తన మీద వారికి విశ్వాసం లేదు, అమ్మ మీద నాన్న మీద ఎనలేని నమ్మకం, విశ్వాసం. అర్థమవుతుందా? అదే శైశోదశలో అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు. మిగతా వాళ్ళు మాట్లాడతలేరు అంటే నేను కూడా దేవుడికి చెప్తా, దేవుడా ఇంత చెప్పినా కూడా వీళ్ళకి అర్థమవుతలేదు అని చెప్పి నేను చెప్తాను. అర్థమవుతుంది ఆచార్య. పుష్పమ్మ గారు పట్టుకోవట్లేదట సువర్చలమ్మ గారు. పిల్లవాడు నా అమ్మకి చెప్తా, నాన్నకి చెప్తా అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తున్నాడు? అదే ఇప్పుడు ఓం ప్రకాష్ అంటున్నాడు కదా, ఇంత చెప్పినా కూడా వీళ్ళకి అర్థం అవుతలేదు అని చెప్పేసి దేవుడికి చెప్తానంటున్నాడు. వెలిగిందా పుష్పమ్మ గారు? పిల్లాడు అనే మాట మీరంటారు ఆచార్య, మీరంటున్నారు దేవుడికి చెప్తానని. ఆ పిల్లగాడు అమ్మకి చెప్తాను అంటే ఇది అవికసిత బుద్ధి. ఈ ఫిర్యాదులు చేసేటువంటిది అవికసిత బుద్ధి. పెద్ద మనస్తత్వం ఎలా చూపిస్తున్నాడంటే పిల్లలు వాళ్ళకి అన్ని అలా ఉంటాయి అని చెప్పేసి వ్యక్తిత్వం, పెద్ద మనస్తత్వం, గొప్ప విశాల దృష్టికోణం ఆ రకంగా చూపిస్తున్నాడు. తద్యథా అహినిర్వయతి వల్మీకే మృత ప్రత్యస్థ శయీతై ఏవం ఏదం శరీరం శేతే అథ అయం అశరీరో అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఇది. ఇక ఇక్కడ అహిని అంటే ఈ సర్పము అనేటువంటిది. ఈ వల్యని అంటే పుట్టలో ఉన్నటువంటిది, పుట్టలో నుంచి బయటకు వస్తున్నట్టుగా, కుబుసము విడిసి బయటకు వస్తున్నట్టుగా, బట్టలు విడిసి బయటకు వస్తున్నట్టుగా కనబడుతుందా? బట్టలు విడిచేటువంటి స్థితి ఒకటి, బట్టలు వేసుకునేటువంటి స్థితి ఒకటి. ఇక్కడ ఈ బట్టలు వేసుకునేటువంటి ఈ నాటకం ద్వారా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఓ జీవాత్మ, నువ్వే ప్రకృతిని ఆశ్రయించావు. ఆ ప్రకృతి సంయోగంలోనే నువ్వు స్త్రీగా పురుషునిగా కనపడుతున్నావు. ఆ వస్త్రధారణతోటే స్కూల్ బడి పిల్లలని, పోలీసు వాళ్ళని, న్యాయాధీశులని, మున్సిపాలిటీ వాళ్ళని, ఈ యొక్క పండితులని, రాజకీయ నాయకులని వస్త్రధారణ వల్ల ప్రత్యేకతను కనబరుస్తున్నారా, లేదంటే వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలతో? అందుకని వస్త్రధారణతోటి ఏ రకంగా కనబడుతున్నారో ఇది ఆధ్యాత్మికంలో చూపిస్తున్నది ఏంటంటే, ప్రకృతి సంయోగంలోనే నువ్వు స్త్రీవి, ప్రకృతి సంయోగంలోనే నువ్వు పురుషుడవు, ప్రకృతి సంయోగంలోనే నువ్వు నపుంసకుడు. ఈ ప్రకృతి సంయోగం వీడిన తర్వాత నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు. అర్థమవుతుందా? పుట్టేటప్పుడు నువ్వు ఎవరు, అని పోయేటప్పుడు, చనిపోతున్నప్పుడు నువ్వు ఎవరు చెప్తారు? చనిపోయేటప్పుడు నేను ఆత్మను, పుట్టేటప్పుడు నేను ఆత్మను. అంతే. ఇక దేహధారణ చేస్తున్నప్పుడు దేహంలో ఉన్నంత వరకే నేను స్త్రీ పురుషుని పశుపక్షి క్రిమి కీటకాన్ని, అంతవరకే గాని దేహధారణ చేసే కంటే ముందు దేహము విడుస్తున్నప్పుడు ఆత్మయే, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అంతకంటే కాదు. తెలుస్తుందా వస్త్రాలతోటి? అంతే. ఈ ప్రకృతి సంయోగంలో, ప్రకృతి ప్రత్యేకతలో వస్త్రాలు వేసుకోవడం. అందుకే ఈ వస్త్రాల నాటకం. నువ్వే ఈ వస్త్రాలను కావాలని ఎంచుకుంటున్నావు, కావాలని వస్త్రాలను ధరిస్తున్నావు, నువ్వే ఆ వస్త్రాలను వదిలేస్తున్నావు అని మనుషులకు మాత్రమే ఈ వస్త్రధారణ పరిస్థితిని పెట్టాడు. ఏ పశుపక్షుల క్రిమి కీటకాలకు వాటికి అంతా వివేక జ్ఞానం లేదు కాబట్టి ఎవరికి అవకాశం లేదు, కేవలం మనుషులకు మాత్రమే. ఈ స్నానం కూడా నాటకం. అదే స్నానం వెనుక ఏంటి అంటే మురికిని దూరం చేసుకోవడం. అంటే ఈ ఆధ్యాత్మికంలో అజ్ఞానంను దూరం చేసుకోవడమే
జ్ఞానవంతులు అనిపించుకోవడం, తెలివిమంతులు అనిపించుకోవడం. అదే అజ్ఞానంలో ఉన్నట్టయితే అది అవి మహా అజ్ఞాని, మూర్ఖుడు, ఏమీ తెలియదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి తిట్టకుండా తిట్టి శాపనార్థాలు పెట్టించాడు అజ్ఞానంలో ఉన్నప్పుడు. జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు చాలా తెలివైన వారు, చాలా బాగుంటారు, అందరికీ మేలు చేస్తుంటారు, పరోపకారం చేస్తుంటారు, అందరికీ అన్నదానం చేస్తుంటారు, వస్త్రదానం చేస్తున్నారు అని పొగిడించడం. మంచి పనుల్లో పొగిడిస్తున్నాడు, చెడ్డ పనులు తిట్టిస్తున్నాడు. అవునాచార్జీ, హాస్పిటల్లో పిల్లలు అందరు ఒకే రకం ఉంటారు. స్నానం తీసుకుపోయినప్పుడు ఆ బట్టలు చుట్టి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ తల్లి పేరు రాస్తారు ఆచార్జీ, ఎవరి పిల్లలు తెలియరని. అమ్మగారు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారో. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోదాం పదండి. అక్కడ పుట్టినటువంటి పిల్లలను గంపలు వేసుకొని అక్కడ పెడితే అక్కడ ఎలుకలు తింటున్నాయి. ఆ ఎలుకలు ఎవరి పిల్లలని తింటున్నాయి? ఆడపిల్లలని తింటున్నాయా, మగ పిల్లలని తింటున్నాయా? చెప్పండి. అంతే కదా. పేపర్లో వచ్చింది, చూసారు కదా, పేపర్లో టీవీలలో వచ్చింది. గుంటూరు అందుకని ఇదంతా అక్కడ స్త్రీ పురుషత్వం అనేటువంటిది ఈ హాస్పిటల్లోనే కాదు, ఇంట్లో పుట్టిన వారికి, ఇంట్లో పుడితే, బస్సులో పుడితే, బస్ స్టాండ్ లో పుడితే. ఇట్లా మా మన్మరాలకి బట్ట చుట్టిచ్చి రాశారు. ఒకరికొకరు వచ్చింది, అమ్మాయిని ఇస్తే అబ్బాయిని ఇచ్చింది నాకు బట్ట చుట్టి. అది మంచిది కదా. ఇప్పుడు ఈ భ్రూణ హత్య ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు ఎప్పటికీ ఆడపిల్లనే అంటుంటావు, వద్దే ఆడపిల్లని కనకి మగపిల్లగాని కనవే అని చెప్పేసి ఆమెను కొట్టినా తిట్టినా కూడా అట్లాగే పుడుతున్నప్పుడు ఇది మంచి పద్ధతి కదా. చేతికి చూసుకోకుండా అట్లనే తీసుకొచ్చిన నేను. అమ్మగారు, మీ అభిప్రాయం మనోరంజకంగా ఏంటంటే, ఒకతను కొత్తగా పట్టణానికి పోయినాడు, ఏదైనా బ్రతుకు తెరువు చూసుకొని ఇట్లా బతుకుదామని చెప్పేసి పోతే ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్లకు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఏదో గోడకి ఇట్లా చేయి పెట్టగానే తలుపు తెరుచుకున్నాడు, అందులోకి పోయింది, మళ్ళీ అది మూసుకోగానే అట్లాగే చూస్తున్నాడు ఏమైతుందని. కొద్దిసేపటికి అందులోకి వెళ్ళి ఒక వయసావిడ ముసలావిడ దిగింది, మళ్ళీ కొద్దిసేపటికి ఒక ముసలావిడ పోయింది, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ తలుపు తెరుచుకోగానే దానిలోంచి యవ్వనంలో ఉన్న ఆవిడ వచ్చింది అన్నట్టుగా. దీంతో అతనికి ఏమర్థమైందంటే, అరే నీ యవ్వన బుద్ధి పాడుగా, నేను నా ముసల్దాన్ని తీసుకొస్తే ఇక్కడ పడిచిపోయి తయారైతేనే కదా నాకు మంచిగా ఉంటుంది. అర్థమైందా? అంటే లిఫ్ట్ లో పోతున్నాడు అన్నట్టు, అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ దగ్గర నిలబడ్డాడు, ఆ లిఫ్ట్ తెరుచుకునేసరికి దానిలో ముసలామె పోయింది, పడసామె దిగింది. అతనికి అనిపిస్తుంది ఏంటంటే, నేను ఒక్కడిని వచ్చిన, నేను నా ముసల్దాన్ని తీసుకొస్తే పడిచిపోరని నేను చేసుకొని పోతుంటే నాకు మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ ముసలమ్మని అమ్మాయిలాగా వచ్చింది అనుకుంటున్నాడు. ఆమెని అలా తయారై వచ్చిందని అనుకుంటున్నాడు, కానీ ఆమె వెళ్ళిపోయింది, ఈవిడ వేరే ఆవిడ అని చెప్పేసి తెలుసుకోలేదు. ఆ రకంగా ఉన్నది అన్నట్టుగా. ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఏంటంటే, వారిచ్చింది మీరు పట్టుకొని వచ్చారు, కానీ అక్కడ పుట్టేటప్పుడే అక్కడ గమనిస్తుంటారు కదా, స్త్రీయా పురుషుడా అని చెప్పేసి, మరి ముఖ కవలికలు ఎవరి అనుసారంగా ఉన్నాయి అని చెప్పేసి అన్ని పసిగడుతుంటారు కదా. అంటే మీరు ఇదివరకు చూడలేదేమో, పుట్టినప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు, ఆ మాయలో తీసుకెళ్లి అదంతా శుభ్రం చేసి మళ్ళీ తెచ్చి ఇచ్చారు. అక్కడ వాళ్ళు రోజు స్నానంకు తీసుకుపోతారు. వాళ్ళెందుకు స్నానం పోస్తారు? వాళ్ళు స్నానం పోయారు, ఈ బొడ్డు తాడును కత్తిరించి ఆ ముక్కు దాంట్లో శుభ్రం చేస్తారు. దాని గురించి తెల్లవారి స్నానం. అందుకని అజ్ఞానంగా ఉన్నప్పుడే ఈ బాధలు, ఈ దుఃఖాలు ఎవరికైతే పెద్ద మనస్తత్వంతో ఉంటుంటారో అటువంటి వారికి ఇవేవి ఉండవు. ఈ కుబుసం విడుస్తున్నటువంటి పాము, పుట్టలోంచి వస్తున్నటువంటి పాము, జీవన్ముక్తి పొందుతున్నటువంటి వారి యొక్క స్థితి స్వయంగా వారు ఇష్టపడేది. ఇక ఈ చచ్చిపోయేటువంటి వారు ఏంటంటే బలవంతంగా
ఇష్టం లేకున్నా చనిపోవడం వల్ల వారికి ఆ దేహం పట్ల, ఆ భోజనం పట్ల, ఆ యొక్క స్త్రీ సౌందర్యం పట్ల, పురుషుని యొక్క ఆత్మరక్షణ చేస్తుంటాడు, అన్ని చూసుకుంటాడు, బయటకు వెళ్ళనియాడు, అన్ని రకాలుగా ప్రేమగా చూసుకుంటాడని వారి పట్ల, పిల్లల పట్ల, ఇవన్నీ. ఒక షావుకారు చనిపోతున్నాడు అన్నట్టుగా, అతనికి 4 కొడుకులు. ఇక ఈయనో ఇప్పుడు చివరి శ్వాస తీసుకునేటువంటి స్థితిలో అందరు వచ్చి కూర్చున్నప్పుడు పిల్లలు కనబడకపోతే భార్యను అడుగుతున్నాడు, పెద్దోడు ఏడున్నాడే అని అడుగుతున్నాడు. అని అంటే అది ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. అది మరి నడిపోడు ఏడున్నాడు అని అంటే అతడు పని మీద పోయిండు అని నేను చెప్పాను. మరి 3వ వాడు ఏడున్నాడు అని అంటే 3వ వాడు పడుకున్నాడు అని చెప్పాను. మరి చిన్నోడు ఎక్కడ పోయింది అని అంటే ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు. మరి దుకాణంలో ఎవరు ఉన్నారే అని అంటున్నాడు. అంటే ఆ షావుకారుకు సంపాదన మీద ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ప్రాణం వదిలేటువంటి స్థితిలో తాను మరి భార్య పిల్లలను చూసుకోవడానికి ఇక ఇక్కడ నుండి ఆశ చాలించుకొని పోయేది విడిచిపెట్టి, మీరు అందరు ఇన్నే ఉన్నారు, దుకాణంలో ఎవరు ఉన్నారు, దుకాణం మూతపడితే మరి ఎట్లా బతుకుతాం అనేటువంటిది అతనికి చివరి దశలో కూడా అదే ఆశ ఉంది. అర్థమవుతుందా? కోరికల మీద కోరికలు తగ్గిపోతలేవు అన్నట్టు. అంటే దాని గురించి భర్తృహరి గారు చెప్తుంటారు ఏంటంటే, తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణ, కోరికలు అవి తగ్గవు, మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకునేటువంటి స్థితియే ఈ వయసు పెరగడం. పిండ దశలో ఉన్నప్పుడు కోరికలు, శిశువు దశలో ఉన్నప్పుడు కోరికలు, బాల్యంలో ఉన్నప్పుడు కోరికలు, యవ్వనంలో ఉన్నప్పుడు కోరికలు, ప్రౌఢావస్థలో ఉన్నప్పుడు కోరికలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి కోరికలు, మరణాసన్న దశలో ఉన్నటువంటి కోరికలు. తేడా ఉందా లేదా? అన్ని ఒకటేనా? కొద్ది కోరికలను తగ్గించుకోవాలి. మనం నువ్వు తగ్గించుకుంటావా లేదా? పరిస్థితిని భగవంతుడు ఆ రకంగా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజమణమ్మ గారు చెప్తున్నారు కదా, వాళ్ళు ఆశ్రమ విధానం పాటిస్తేనే అవి తగ్గుతాయి ఆచార్జీ. రాజమణమ్మ గారు చూపిస్తున్నది ఏంటంటే, బట్టలో చుట్టుకొచ్చి తీసిచ్చారు, తీసుకొచ్చి ఇస్తే పట్టుకొని పోవడం అంటే, అక్కడ చుట్టుకొని వస్తే తీసుకొని పోవడం అంతవరకే. కానీ ఈ అమ్మాయి ఎవరు, ఈ బట్టలో ఏమిటివి, ఈ బట్టలు మరి మనం కొన్నవి కాదు కదా, మరి అమ్మాయి మన అమ్మాయి లాగా లేదు కదా, అక్కడ చూసుకోవడం వేరు, చూసుకోకపోవడం వేరు, ఇంతే తేడా. విచక్షణ జ్ఞానాన్ని అందుకని ఇక్కడ వల్మీకే మృతాహ, ఇప్పుడు ఎప్పుడైతే పుట్టలోంచి వచ్చేటువంటి ఈ స్థితి, ఈ యొక్క కుబుసములోంచి బయటకు వచ్చేటువంటి స్థితి, ఇది జీవనముక్త స్థితి. ఎప్పుడైతే ఈ ఆసక్తికరంగా ఉండడము, మృత ప్రత్యాస్థాహ, ఈ మృత స్థితికి, చనిపోయేటువంటి స్థితికి ప్రత్యామ్నాయం ఏంటంటే, పడుకొని లేచినంత సులువుగా ఇప్పుడు సంతానానికి జన్మనివ్వడము, శరీరంలోంచి చనిపోవడం, చనిపోయేటప్పుడు విలవిలలాడేటువంటి స్థితి, జన్మనిచ్చేటప్పుడు విలవిలలాడేటువంటి స్థితి, ఇదంతా అజ్ఞానమే. సుఖ విరోచనం ఎంత సాఫీగా జరిగిపోతుంటుందో అంత అటువంటి స్థితిలో జన్మనివ్వడము కానీ, ఈ యొక్క జీవనముక్త స్థితిలో దేహం నుంచి దేహి బయటకు రావడం కానీ, ఇదంతా ఎదిగినటువంటి స్థితి, అవగాహన కలిగినటువంటి స్థితి, జ్ఞానవంతమైనటువంటి స్థితి. ప్రతిదీ తెలుస్తుంటది. అక్కడ మరణాసన్న దశలో తెలియదన్నమాట, తన ఆకాంక్ష ఒక్కటే. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి జీవితంలో, వారి ఆత్మకథలో వారు రాసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ప్రసిద్ధంగా ఉన్నది ఏంటంటే, అమ్మ చనిపోయి శవము ఇంటి ముంగట ఉంటే ఆయన పడగదిలో భార్యతోటి ఉన్నాడు అనేటువంటిది. అదేంటంటే, కామమును జయించడం అంటే ఏ స్థితిలో ఆ పరిస్థితిని బట్టి మెదులుకోవడం అనేటువంటిది అక్కడ
వారికి మరి ఆయన మహాత్ముడైతే మరి ఈ మాత్రం విచక్షణ లేకపోవడం ఏంటి? తల్లి శరీరం చనిపోయి శరీరం ఇంట్లో ఉన్నది, మరి తను మాత్రం రాత్రి భార్యతోటి ఉండడం అనేటువంటిది, మరి ఆ విషయము అంతర్గత విషయం బయటకు వచ్చి నలుగురిలో ఉండడం, అది ఒక పెద్ద సాహసం. తన తప్పును కూడా తాను చెప్పుకోవడం. అర్థమవుతుందా? ఎవరి స్థితిలో తెలియని దశలో అట్లా కొనసాగిందనేమో ఆచార్య. అయినా అదే మరి అవివేకమే కదా. అవును, అవివేకాన్ని అయినా తను బయట చెప్పుకోగలిగాడంటే అది గొప్పతనం. అది గొప్పతనం. అది చెప్పుకోవడం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే తాను చెప్పుకోకపోయినా కూడా అన్నదమ్ములు సరే, వాడు మోహన్ దాస్ ఏడు ఉన్నాడు, అయితే కస్తూర్బా తోటి ఉన్నాడు. అంటే కస్తూర్బా తోటి ఉన్నాడు మీరు ఇక్కడ అన్నదమ్ములు అంటుంటారు కదా, చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళంతా అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా తెలుస్తుంది కదా. అతను చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్తారు ఆచార్య. చెప్పడం వేరు, ఆత్మకథలో లిఖిత పూర్వకంగా అందరి ప్రజల సమక్షానికి రావడం వేరు. అప్పుడు కామాన్ని జయించలేదు, కోరికలు అప్పుడు ఉన్నాయి, తర్వాత లేవు అనేదేమో ఆచార్య. అంటే ఇప్పుడు గాంధీ గారి గొప్పదనం ఏంటంటే, ఈ సన్యాసంలో భార్యకు దూరంగా, స్త్రీలకు దూరంగా, స్త్రీల ముఖం చూడొద్దు అనేటువంటిది ఒకటైతే, అదే వాళ్ళకు దూరంగా పారిపోవడం కాదు. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, నువ్వు తల్లి కడుపులోనే పుట్టాలి, భార్యతో పాటే ఎదగాలి, పిల్లలని కనాలి అనేటువంటి ఇక్కడ ఈ పరిస్థితి ఏదైతే చూపిస్తున్నాడో దాంట్లోంచి నువ్వు బయటకు రా. గాంధీ గారు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, శరీరం సహకరించినప్పుడు, ఆవిడ మరణించినప్పుడు, ఆవిడ దూరంగా ఉన్నప్పుడు, మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడే, యవ్వనంలో ఉన్న అమ్మాయి కూడా మన పక్కన ఉన్నప్పుడే మనలో కామవాసన లేవకపోవడం. అర్థం చేసుకోండి, మనలో అన్ని ఇప్పుడు గాంధీ గారి మీద ఒక అపవాదం ఏంటంటే, మజ్బూరిగానా మహాత్మా గాంధీ. గాంధీ గారు అంత పేదరికంలో ఒకటే ధోతి మీద ఉండడం, కర్ర పట్టుకొని ఆ కళ్ళద్దాలు పెట్టుకొని అలా ఎందుకు ఉంటాడు అని అంటే, అతన్ని పేదవాడు కాబట్టి, అతని దగ్గర ఏదీ లేదు కాబట్టి అతను మహాత్మా అయ్యాడు. గాంధీ అని అతని పేరు, మహాత్మా గాంధీ. మజ్బూరి అంటే ఏమీ లేనటువంటి స్థితిలో ఎట్లా ఉంటాడు అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అమ్మాయిలనే తన వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకుని తిరగడము, వారి పక్కన పడుకోవడం, అంటే వీళ్ళంతా ఈ రకంగా వాళ్ళు యవ్వన దశలో ఉన్నారు, నేను వృద్ధాప్య దశలో ఉన్నాను, వారు పక్కన ఉన్నా కూడా నాలో కామవాసన లేవకుండా ఉన్నానా లేనా అని తనను పరీక్షించుకోవడం. ఇది పక్కన ఉన్నా కూడా ఇప్పుడు మనకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనలో ఉత్తేజన లేనప్పుడు అప్పుడు మనము ఆ స్థితి నుంచి ఎదిగినట్టుగా. అదే అందనటువంటి స్థితిలో ఏంటంటే, మళ్ళీ అవకాశం ఎక్కడైతే అందేటువంటి పరిస్థితి ఉంటుందో, ఒంటరితనంలో అందుతుంటుందో అక్కడ ఎగబడడం ఉంటుంటుంది అన్నట్టుగా. అదే మనము ఎదిగిన స్థితిలో ఉంటుంది ఏంటంటే, ఒంటరితనంలో దొరికినా ఇంకా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనముగానే ఉంటాము, కానీ మనలో వికారము వచ్చి అందరిలో చులకనైపోవు. అర్థమవుతుందా? స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అన్నప్పుడు అన్ని పక్కలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కానీ కూడా వాటిని దూరం పెట్టేయడమే మనము ఉత్తమము అనేది తెలుస్తుంది. అది సమయం పరిగెత్తుకుపోతుంది. ప్రసంగం విషయం అయితే అర్థమైతే సరే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. స్థితికి ఆచార్య అంతే, ఒదిగిన స్థితికి కదా. ఇప్పుడు అది ఆకలి స్థితి ఒకటి, పండ్లుడగొట్టి తినలేని స్థితి ఒకటి, ఆకలి ఉన్నది, భోజనం ఉన్నది, తినడానికి పండ్లు కూడా ఉన్నాయి, కానీ తింటే ఎంత తిన్నా కూడా ఈ శరీరంను చూసుకోవడం. ఈ శరీరం ఏంటంటే అది కాలంతో ముడిపడి ఉన్నది కాబట్టి కాలం కబలించుకుపోతుంది శరీరాన్ని, అంటే చనిపోవడమే. అందుకని నియంత్రించుకోవడం. ఇప్పుడు
బాలరాజు గారు ఉన్నారు. యజ్ఞం కాగానే వారికి ఆకలిస్తుంది అంటే ఆగరు. అంటే ఆ తొందరపాటు వల్లనే ఇప్పుడు ఎక్కడికో కార్యక్రమం పోయారు. అది దాంతో ఆ కలుషిత ఆహారంతో వారికి జ్వరం వచ్చేసింది. అంటే కొద్దిగా నియంత్రించుకోవాలి. అక్కడ మన ఓపిక పడితే కొద్దిగా ఆకలిని ఓర్చుకోవడం జరుగుతుంది, కానీ ఆ తర్వాత మన పరిస్థితి సుగమం అవుతుంది. అంతేనా బాలాజీ గారు? అవును సార్. ఎవరికైనా అంతే. ఆకలి వేసినప్పుడు అక్కడ ఏది చూడమన్నట్టు ఆకలి తీర్చుకోవడం అనే ఆతృత ఉంటుంటది. అక్కడే మనం అనారోగ్యానికి గురవుతుంటాం. అది కొద్దిగా నియంత్రించి ఓపిక పడితే. ధన్యవాదాలు. బృహదారణ్యక ఉపనిషత్తు ఆధ్యాత్మిక జ్ఞానకంగా ఎన్నో రహస్యాలు విషయాలు మనకు స్వామీజీ అర్థమయ్యేటట్లు అన్ని విషయాలు తెలుపుతున్నాడు. ఆచార్యుల వారికి ధన్యవాదాలు. శ్యామలయ్య గారు దేవశర్మ గారు, పాకాల దేవశర్మ గారు కొత్తగా వచ్చారు, వారి పరిచయం కూడా తీసుకుంటే. సార్ వైజాగ్ నుండి సార్ వింటున్నాను సార్. అంతా బాగుంది సార్. డైలీగా ఎక్కడి నుంచి? విశాఖపట్నం సార్. విశాఖపట్నం. డైలీగా మీ బృహదారణ్యకోపనిషత్తు యూట్యూబ్ లో కూడా వింటున్నాను సార్. కొంచెం మాకు టైం ఉండక డ్యూటీలో ఉంటున్నాం సార్, అందుకనేసి. సరే రోజు ఇట్లనే క్లాస్ కి వచ్చి అన్ని విషయాలు మీరు కూడా తెలుసుకొని. నమస్తే సార్, తప్పకుండా సార్. నమస్తే. ఈరోజు సంధ్యోపాసన పుష్పమ్మ గారు ఎవరిది ఇవాళ? రజనీ అమ్మ గారు. ఆచార్య వారు రాలేదు. ఆచార్య అర్థ సహితంగా. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. రికార్డ్ అవుతుంది కదా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు అనేది పరిచయం. నా పేరు పుష్ప. నేను బాన్స్వాడ ఆర్య సమాజం నుండి మాట్లాడుతున్నాను ఆచార్య. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున ఆచమనమంతం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్లి కమ్మని స్తన్నపానం చేయుము. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షుః చక్షుః. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలి చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది అది ఏదో వినాలి,
వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిహి, నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదంలోనిది. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు. ధన్యురాలిని స్వామి. ఓం కంఠః, మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్న పానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః, ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం యజుర్వేదంలోనిది. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే, నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం. అథమాజన మంత్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం హూ హూ, ఓ ప్రాణప్రదాత అని జీవుడు పరమాత్ముని ప్రాధేయపడటం. భగవంతుని సందేశం. పునాతు శిరసి, దుఃఖదాయక ప్రారబ్ధమనే నీ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం పునీతం చేసుకోమని పరమాత్ముడు ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం భువః, ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః, దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందటం. ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి ఈ తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాతు కంఠే, కంఠకూపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనంలోనిది. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశం. పునాత్ హృదయే, ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలో సక్రియమై ధ్యానము ప్రతిఫలించి నీ హృదయ స్థానంలోనే ఈశ్వర అనుభూతిని పొందుతావు. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః, ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరువాచ. పునాతు నాభ్యాం, నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం యోగ దర్శనంలోనిది. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదంలోనిది. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరవాచ. పునాతు పాదయోః, ఓ జీవాత్మ, నీ జన్మజరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఇమమ్మే గంగే యమునే సరస్వతీతి ఋగ్వేదంలోనిది. అంటే దేహం లోపలి ఇడా పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైపైకి లేచిన అవగాహనను కల్పించటం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విసిరాజ ప్రతిష్ఠితః యజుర్వేదంలోనిది భావం. అంటే పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం, ఓ అవినాశి అయిన సత్య స్వరూప
ఈశ్వరువాచ పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్రా. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటము అని. అత అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలోనిది. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్య పురము ఉంది. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. అత ఏడంతస్తుల అంతర్యాత్. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ. ప్రాణధారణ జీవం పోసుకోవటం. ఓం భువః. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః. అనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహః. పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః. అమృతస్య నాభి. అథర్వణ వేదంలోనిది. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః. దేహం క్రింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపటం. ఓం సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తు. జ్ఞానం సత్యం, బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖదుఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తముతో ఉంటుంది. దీనిని పరమగతి అనగా మోక్షం అందురు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్షణ మంత్రములు. అఘమర్షణం అంటే సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపము వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికీ పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అత అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రాలు. ఈ మనసా పరిక్రమ మంత్రాలు అంటే నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకోవడమే ఈ మనసా పరిక్రమ యొక్క అర్థాలు. తూర్పు దిశలో ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. ఈ తూర్పు దిశలో అగ్ని రూపంలో ఆధిపత్యాన్ని వహించి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. అత దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజై రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః. ఈ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడి రూపంలో ఆధిపత్యాన్ని వహించి వంకర టింకర కుటీలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు స్వామి. అత పడమర దిశలో ఓం ప్రతీచి దిగ్వరుణోధిపతి ప్రిదాకు రక్షితాన్నమిషవః
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఈ పడమర దిశలో కూడా వరుణుడి రూపంలో ఆధిపత్యాన్ని వహించి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు స్వామి. అత ఉత్తర దిశలో ఓం ఉదీచే దిక్సోమోధిపతి స్వజో రక్షితా శని రిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఈ ఉత్తర దిశలో సోమం రూపంలో ఆధిపత్యాన్ని వహించి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలకు సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు స్వామి. అథ క్రింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఈ క్రింది దిశలో కూడా విష్ణు రూపంలో ఆధిపత్యాన్ని వహించి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నావు స్వామి. అత పై దిశలో ఓం ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఈ పై దిశలో కూడా బృహస్పతి రూపంలో ఆధిపత్యాన్ని వహించి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు స్వామి. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా అన్ని దిశలలో అన్ని వేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ నీకు కృతజ్ఞత పూర్వక నమస్కారములు. అత ఉపస్థాన మంత్రం. పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని మనమందరం ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రముల యొక్క అర్థం. జాత వేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ ఉదుత్తం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంతవుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండో ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపుకు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధేయపడతారు. అత ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. అటు సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అథ నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయుజ్యం. ఓం నమస్తే ఆచార్య. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆచార్య. శాంతి పట్టండి. శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. అమ్మగారు మీరు అద్భుతంగా చేయించారు. కాకపోతే క్రియాపదములలో చేస్తావు, అవుతావు, చేయటం, చేస్తున్నారు అని ఈ క్రియాపదాలు మీరు చేసేటువంటి మీకు చెప్తున్నటువంటి భావానికి సంబంధం లేనట్టుగా చూపిస్తుంది. అది గమనించండి. మళ్ళీ అదేమంటారు, గాలి వాయువు అని అంటున్నారు, తోలు పిస్తోలతో మాయకుండు అని చెప్పేసి ఇది లోకోక్తి చెప్పాలి. చెప్తేనే తెలుస్తుంది. కింద నుంచి పొగలు పొగలు అంటున్నారు కదా, కింద పొగలు ఏమొస్తుంది? అది పొగలు అంటే వాళ్ళు పొగలు వెతుకుతుంటారు, అక్కడ పొగ ఏముంటుంటది అది చెప్పాలి. అపాన వాయువు గురించి కదా అది. అదే ప్రణవమణి గారు చెయ్యి చూపిస్తున్నారు, ఏదన్నా చెప్పాలా? సరే, మంచిది, వారు లేనట్టున్నారు. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. అందరికీ నమస్తే.